మరణాతా దర్శనం మానవాళికి మహోదయం ప్రేమా త్యాగం సేవా సహనం ప్రేమా త్యాగం సేవా సహనం దేవుని కోసం దేశం కోసం దేవుని కోసం దేశం కోసం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం మహిమనాథుని దర్శనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం విశ్వమంతటిలో వినూత్నమైన విప్లవం ఆధ్యాత్మిక అంధులలో నైతిక సంచలనం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం జ్ఞానమైన ప్రతి హృదిలో జీవనది ప్రవాహం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం పదము వీడిన పాంధులకు మార్గదర్శకం మరణాతా దర్శనం మహిమనాథుని దర్శనం ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడావు మమ్ము నిర్మూలం కాకుండా కాపాడుతున్నావు ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేతును కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేతును కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును మా పాపములను క్షమించావు మా ప్రజల పాపములను కూడా క్షమించున్నాయి చీకటిలో ఉన్న వారికి వెలుగును చూపించు నీ మహావాత్సల్యము నా పాపం క్షమించెను నీ
మహావాత్సల్యము నా పాపం క్షమించెను. చీకటిలో ఉన్న నేను వెలుగు చూచుటకును, చీకటిలో ఉన్న నేను వెలుగు చూచుటకును అరుణోదయ దర్శనం అనుగ్రహించెను, అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేయును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేయును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. Yes, Lord. నీ గొప్ప వాత్సల్యం మమ్మల్ని సమకూర్చింది. ఉద్దేశించిన కీడు చేయకుండా ఆపగలిగిన దేవుడు నీవే. జాలి చూపించే దేవుడు. నీ గొప్ప వాత్సల్యము నన్ను తిరిగి సమకూర్చెను. నీ గొప్ప వాత్సల్యము నన్ను తిరిగి సమకూర్చెను. ఉద్దేశించిన కీడు చేయకుండా ఆపెను, ఉద్దేశించిన కీడు చేయకుండా ఆపెను. మనసు తిప్పుకొని చాలి చూపెను, మనసు తిప్పుకొని చాలి చూపెను. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేయును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. నీ కృపా వాత్సల్యం మా దుఃఖములను తొలగిస్తుంది, తర్వాత సంతోషాన్ని నింపుతుంది, కార్యములను నూతనపరుస్తుందినాయి. Yes, Lord. Yes, Lord. నీ కృపా వాత్సల్యము దుఃఖమును తొలగించెను. నీ కృపా వాత్సల్యము మా దుఃఖములను తొలగించెను. సంతోషమును నాలో పరిపూర్ణం చేసెను, సంతోషమును నాలో పరిపూర్ణం చేయును. కార్యములన్నిటినీ నూతన పరచును, కార్యములన్నిటినీ నూతన పరచును. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేయును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. వాత్సల్య వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేయును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. ఎడతెగక నిలిచి నీ
వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు, నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. ఎడతెగక నిలిచి నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు, మమ్ము నిర్మూలం కాకుండా కాపాడవు, మమ్ము నిర్మూలం కాకుండా కాపాడవు, మమ్ము నిర్మూలం కాకుండా కాపాడవు. ఎడతెగక నిలిచి నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు, మమ్ము నిర్మూలం కాకుండా కాపాడవు, నిర్మూలం కాకుండా కాపాడవు. వాత్సల్య సంపూర్ణ. దేవునితో మనం భాగస్వామి, దేవుని సేవలో సాకారంగా ఎలా ఉండాలో అది ఆ పార్ట్నర్షిప్ని గురించి వింటున్నప్పుడు దీని ఏమని చెప్తుందంటే, భూమిపై దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునితో కలిసి పనిచేయటం. దేవునితో కలిసి పనిచేయటం అంటే పిలువబడినటువంటి సేవకునితో కలిసి పనిచేయటం. దేవుని పిలుపు పొంది దేవుని సేవలో సహకరిస్తున్న విశ్వాసులతో కలిసి పనిచేయటం. అలాగే దేవుని చేత ఏర్పాటు చేయబడి తలాంతులతో దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి వారు దేవుని యొక్క ఆ తలాంతులు కలిగినటువంటి వారికి సహకరించడం. దేవుని చిత్తం భూలోకంలో నెరవేరాలంటే నేను కావాలి దేవునికి, మీరు కావాలి దేవునికి. మీతోనూ నాతోనే తన చిత్తాన్ని, తన ఉద్దేశాన్ని దేవుడు నెరవేరుస్తాడు. దేవునితో స్థిరమైనటువంటి సంభాషణ, ఎక్కడెక్కడ నటన కానీ పైకి నటించదే స్థిరమైన సంభాషణ చేయడానికి ప్రాముఖ్యతకు, అలాగే మార్పును తీసుకురావడానికి, తర్వాత ఒక ప్రణాళికతో దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఒక ప్రణాళికతో మనందరం కలిసి ఒక చురుకుగా ఆయన యొక్క సన్నిధిలో పనిచేయటానికి, ప్రార్థించటానికి ఇది చాలా హైలైట్ అన్నమాట. పార్ట్నర్షిప్లో అతి ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రార్థన భాగస్వాములు మీరు కావాలని మనం విన్నాం. తర్వాత దాంట్లోనే ఫైనాన్షియల్, దేవుడు మనకిచ్చినటువంటి సొమ్ములో మనకిచ్చినటువంటి దాంట్లో భాగస్వామ్యం కావాలి. దశమభాగములు, అర్పణలు, కానుకలు ఇస్తున్నా. యాకోబు ఏం చేశాడంట, వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఏంటి, తానికి ఇచ్చినటువంటి దాంట్లో 10వ భాగం నేను దేవునికి ఇస్తాను, నాకు దేవుడు ఇచ్చినటువంటి సంపాదనలో 10వ భాగాన్ని ఇస్తానని తీర్మానం చేసుకున్నాడు. అందుకే తనకు వచ్చిన ప్రతి దాంట్లోనూ ఇస్తూ వచ్చాడు. అందుకే యాకోబుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఇది ఆశీర్వాదానికే, ఇదేదో ఒత్తిడి తీసుకొచ్చేది కాదు. అర్పణలు ఇంత ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇలా చేయండి, అలా చేయండి, మనిషికి ఇంత వేసుకోండి అంటాం ఒత్తిడిది. అలా కాదు, దేవునికి మనం ఇవ్వాల్సినటువంటిది, దేవుని ఆజ్ఞలు చెప్పింది, దేవుడు మనకు వాగ్దానం చేసిన దాన్ని మనం చేయటం ద్వారా మనకు అది ఆశీర్వాదం. ఇక 3వది వచ్చేటప్పటికి అదే పార్ట్నర్షిప్, ప్రేయరు, తర్వాత ప్రామిస్. వాగ్దానం వచ్చేటప్పటికి ద సెంటర్ ఆఫ్ అవర్ ట్రస్టింగ్ అండ్ స్టాండింగ్ ఆన్ ద ప్రామిసెస్ ఫౌండ్ ఇన్ ద బైబుల్, బిలీవ్ ఇట్ టు బి స్పోకెన్ బై గాడ్ ఫర్ ద ఫ్యూచర్, పర్టికులర్లీ ఫర్ ద ఇయర్ 2026. మొదటి నుంచి దేవుడు బైబిల్లో కనిపించే భవిష్యత్తు కోసం, ముఖ్యంగా 2026లో సంవత్సరానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి వాగ్దానాలు ఏవైతే మాట్లాడాడో, ఇంకా ఏం మాట్లాడబోతున్నాడో, తన శక్తిని ఎలోహీంతో ఆరంభమైనటువంటి ఆయన శక్తి ఎలా బహిర్గతం కాబోతుంది రానున్న కాలంలో, వాగ్దానాల ద్వారా, పాటల ద్వారా, సందేశం ద్వారా, ప్రార్థనల ద్వారా. అందుకని మనం వాటిపై మరింత నిలబడటానికి ఇది సెంటర్గా కేంద్రీకృతమై ఉంటుంది. ఈ వాగ్దానం అనేది భాగస్వామి, ప్రార్థన, అలాగే దానిలో వచ్చేటప్పటికి 3వది మనం చేయవలసినటువంటి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుని. అండ్ ఫైనల్గా ఈరోజు చెప్పాలనుకుంది ప్రొక్లమేషన్. ప్రొక్లమేషన్ వచ్చేటప్పటికి దిస్ ఇన్వాల్వ్స్ బోల్డ్లీ డిక్లేరింగ్ గాడ్స్ వర్డ్. అసలు ప్రొక్లమేషన్, ప్రకటించటం అంటే ఇది ఒకరి జీవితం మరియు పరిస్థితులపై దేవుని వాక్యాన్ని మరియు సత్యాన్ని ధైర్యంగా ప్రకటించడం. ఆ ప్రొక్లమేషన్ అందరికీ కుదరదు. భయపడేవాళ్ళు, తొందరపడేవాళ్ళు, కలవరపడేవాళ్ళు చేయలేరు ఆ పని. అమ్మో ఏం మాట్లాడాలో, ఏం వెళ్ళాలో ఆందోళన చేద్దాం. కానీ అప్పుడు కూడా ఆరంభంలో మేము ప్రొక్లమేషన్ అనగానే నో, నేను మాత్రం కుదరదు,
ఎవరైనా పాడతారు, ఎవరైనా ప్రకటిస్తారు, ఎవరైనా చేయగలుగుతారు, కానీ నా వల్ల కాదు. అందుకని నేను ఏదైనా కొన్ని తలాంతులు దేవుడు చిన్న చిన్న ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నేర్చుకుని దేవుని సేవలో ఎక్కడో చోట ఉపయోగపడితే చాలు ఏదో విధంగా అనుకునేవాడే, కానీ పాటలు పాడాలి, లేకపోతే ఆ తలాంతు దేవుడు నాకు ఇస్తాడని, లేకపోతే ఈ రోజున పరిచర్య చేయడానికి, వాక్య పరిచర్య చేయడానికి, ఇంత సంఘమును నడిపించడానికి, ఇన్ని చోట్ల ప్రయాణాలు చేయడానికి, ఇంత సేవ చేయడానికి నేను చేయలేను అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే మనకి దేవుని సన్నిధిలో ఆ సమయం గడపటం, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుని దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, నత్తివాడు ఎవరైనా పాటలు పాడగలుగుతాడా? తడబడే మనిషి అయినా వాక్యం చెప్పగలుగుతాడా? ఏమండి, చెప్పలేం కదా. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడిచ్చిన, అది ప్రాక్టీస్ని బట్టి రాదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. బట్ ఓ ప్రాక్టీస్తో, ఓ స్కిల్ఫుల్తో మీరు కొన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారేమో, కానీ దేవుని సన్నిధిలో ఎంత ప్రాక్టీస్ చేసినా, ఎంత హెడ్ నాలెడ్జ్తో మీరు చెప్పినా, ఎంత చక్కగా దానిని భాష రూపంలో ఎంత చక్కగా మీరు రక్తి కట్టించినప్పటికీ, ప్రజల్లో ఎంత తీసుకొచ్చినప్పటికీ, అదంతా పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని కార్యం ద్వారా అనేది జరగాలి. అందుకని ప్రొక్లమేషన్ అంచేత మనం ఈరోజు దేవుని సన్నిధిలో మనకు దేవుడు ఇచ్చినటువంటి వీటన్నిటిలో కూడా, when the church stops reaching souls, it slowly loses its purposes. సంఘం ఎప్పుడైతే ఆత్మలను సంపాదించే విషయంలో, సువార్తను ప్రకటించే విషయంలో ఎప్పుడైతే స్లో అవుతుందో, నెమ్మదిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని కోల్పోతుంది. మార్క్సు వార్త 16:15 అంటాడు కదా, వర్షిప్ మే కంటిన్యూ, ప్రోగ్రామ్ మే రిమైన్, బట్ వితౌట్ సోల్ విన్నింగ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద చర్చ్ ఫేడ్స్, బికాస్ ద చర్చ్ ఎగ్జిస్ట్ నాట్ జస్ట్ టు గ్యాదర్ బట్ టు గో అండ్ విన్ సోల్స్. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆరాధనలు జరుగుతాయి, సంగీతం బాగుంటుంది, పాటలు బాగుంటాయి, సందేశాలు బాగుంటాయి, ప్రవచనాలు బాగుంటాయి, దేవుని సన్నిధిలో దీవెనలు అన్నీ మనకు వస్తాయి, అన్నీ బాగుంటాయి. కానీ అదే సమయంలో ఆత్మను సంపాదించలేకపోతే ఆ సంఘం ఏమైపోతుందంటే దేవుని చిత్తాన్ని తగ్గించేస్తుంది. బిబ్లికల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఫెలోషిప్ ఇన్వాల్వ్స్ బిలీవర్స్ వర్కింగ్ టుగెదర్ విత్ గాడ్ అండ్ విత్ వన్ అనదర్ టు అడ్వాన్స్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యము కట్టడమే మన పని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 మీరు చూస్తే అక్కడ ఏమని ఉంటుంది చూడండి. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకుని, మేము ఆయన తోడి పనివారమై అంటాడు. అంటే గాడ్స్ కోవర్కర్. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మనం ఎవరు? మనం దేవుని తోటి పనివాడు. కొన్ని సీజన్స్లో దేవుడు కొంతమందిని తోడిస్తాడు, కొంతమందిని నడిపిస్తాడు. కొన్నిసార్లు కొంతమందికి అది కలిసి నడిచే అవకాశం ఉంటుంది, కొన్నిసార్లు నడవదు. కొన్నిసార్లు మనస్పర్ధలు రావచ్చు, అభిప్రాయ భేదాలు రావచ్చు, మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. ఏది వచ్చినా సరే మీరు మ్యాక్సిమం దాన్ని సరిచేసుకుంటూ ఐక్యతతో పనిచేయడానికే ప్రభుతో ఉన్న శిష్యులే మనలో ఎవరు గొప్ప అనుకున్నారు. ఆయన కుడిపాడ్సను కూర్చోవాలని ప్రయత్నం చేశారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది అప్పుడు వస్తుంది అది. కానీ అక్కడ మీరు మెయింటైన్ చేస్తూ మీరు పరిచర్లో సహకరించాలి. సహకరించకపోయినట్లయితే జస్ట్ కామ్గా ఉంటూ దేవుడు మీకు ఇంకో పని ఏదైతే అప్పగించాడో ఆ పనిని చేయటానికి మీరు ముందుకు వెళ్ళవలసిందే. ఇది చేయలేవు కానీ అది చేస్తావా అని మేము అనలేము, లేదు మీరు ఇది చేయలేరు కానీ అది చేస్తారని మీరు అనలేరు మమ్మల్ని. కానీ ఒకటి మాత్రం, కలిసి పనిచేయాలి. మీరు కలిసి పని చేయకపోతే కలిసి పని చేసే వాళ్ళని ఇంకొకరిని ఇచ్చి దేవుడు తన పని తాను చేసుకెళ్ళిపోతాడు. ఆమేన్. నేను అంతే, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చేయలేదనుకోండి, కూర్చో బాబు ఇంకా పక్కన, సరిపోద్దులే నువ్వు చేసింది ఇంతవరకు అని దేవుడు సైలెంట్ చేస్తాడు. అందుకని కోవర్కర్స్గా మనం దేవునితో బాగా అంటే యూనిటీ అండ్ కమ్యూనిటీ. కోవర్కర్స్ విత్ గాడ్, దేవునితోటి పనివారు మీరు. సీజనల్గా దేవుడు కొందరిని మన జీవితంలోకి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన రాజ్యం కట్టడానికి. ఆయన రాజ్యం కట్టే పనిలో మనం ఇన్వాల్వ్ అవ్వనంతసేపు పైకి ఉన్నటువంటి ఆ బంధాలు, లేకపోతే కొన్ని సహవాసాలు, కొన్ని ఫ్రెండ్షిప్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. జస్ట్ బ్రేక్ అంటే దూరం అవుతాయి, బట్ స్టిల్ మనందరం దేవుని పిల్లలమే. అందుకని ఇక్కడ యూనిటీ అండ్ కమ్యూనిటీ, ఐక్యత మరియు సమాజంలో
అందుకే ప్రసంగి 4:9 అంటాడు, ఇద్దరు ఒకరికంటే మంచివారు కదా, ఒంటివాడిగా ఉండుట కంటే అంటాడు, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలములు కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. భార్యాభర్తలుగా, అలాగే అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, తోటి సహోదరులు, దీంట్లో ఈ పార్ట్నర్షిప్ మనం అంటే గాస్పుల్ పార్ట్నర్షిప్. నేను ఎందుకు ఇదంతా చెప్పుకుని వస్తున్నానంటే, పౌలు ఎప్పుడు సువార్తలో పాలిభాగస్తుల కోసం ఎక్కువ ప్రార్థన చేశాడు. ప్రభుకి ఆనాడు గొప్ప సహకారం అందించినటువంటి స్త్రీలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. అలాగే ప్రభు తర్వాత పౌలుకి చాలా గొప్ప సహకారులు ఉండేవారు. అన్ని పత్రికలు రాయటానికి పౌలు తన పత్రికలో రాస్తూ అంటాడు కదా, ఫిలిప్పీ 1:5 సువార్త భాగస్వామ్యం. పౌలు లేఖనాలు తరచుగా సువార్తలో భాగస్వామ్యాన్ని ప్రస్తావిస్తాడు. దానిలో సువార్తలో వాడు వాడేది ఎక్కువ ఏంటంటే ఇందులో ఆర్థిక సహాయం ఉంటుంది, తర్వాత ప్రార్థన ఉంటుంది, విశ్వాసంలో కలిసి జీవించడానికి ఉంటుంది. విశ్వాసంలో మనం కలిసి జీవించాలి, ప్రార్థనలో ఉండాలి, అలాగే ఆర్థిక సహాయం అక్కడ ఏదైతే సేవకు సంబంధించినటువంటి సహాయం అందిస్తుంది. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు అంటాడు. 2 కొరింథీ 8:23 ఆ మాటను మళ్ళీ ప్రస్తావిస్తాడు. 2 కొరింథీ 8:23 చూడండి. 2:23 తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడినై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను, తర్వాత పోయింది అక్కడ నాకు, క్రీస్తు మహిమయునై ఉన్నారు. క్రీస్తు మహిమయ్య అంటే పాలివారి గురించి ఆ మాట అక్కడ వాడతాడు. అంచేత ఫెలోషిప్ విత్ క్రైస్ట్, క్రీస్తు సహవాసం. చివరిగా చూస్తే క్రీస్తు సహవాసం 1 కొరింథీ 1:9 పౌలు భక్తుడు దాన్ని చాలా స్పష్టంగా చెప్తాడు. ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ పార్ట్నర్షిప్ ఈజ్ బీయింగ్ కాల్డ్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్. ఈ రోజున మనం ఏ భాగస్వామ్యం, మనం ఎవరెవరికి సహకారం, ఎక్కడెక్కడ మనం ఎటువంటి సేవలు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా అదంతా మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే కుమారుని సహవాసంలో మనం ఉన్నాం, ఫెలోషిప్ ఆఫ్ హిస్ సన్. కుమారుని సహవాసంలో, కుమారుని రక్తంలో కడుగుబడకుండా, కుమారుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, కుమారుడు మనకి ఏదైతే చూపించి వెళ్ళాడో, చెప్పి వెళ్ళాడో, ఏది చేయమని అప్పగించాడో దాన్ని మనం చేయలేనప్పుడు మనం అసలు దేవుని దగ్గర నుంచి మనం పొందుకునేది ఏమి ఉండదు. అది కాక అసలు ఆయన వస్తాడు, అప్పగించిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఆయన పంపించినప్పుడు వస్తాడు. మనకు అప్పగించిన పనిలో మెయిన్ ఆయన చెప్పింది ఇదే, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిసాలు ఇవ్వండి అని బోధించాడు. అంచేత ఈరోజు మనం ఈ వాక్య భాగంలోంచి అతి ప్రాముఖ్యంగా వీటిని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ సువార్తను మరింతగా ప్రకటిస్తూ ముందుకు వెళదాం. ముగింపులో మరికొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. ప్రొక్లైమింగ్ గాడ్స్ వర్డ్. ఏమి మనం ప్రకటించాలి? మనం ఏం చేయాలంటే ఏ సీక్రెట్ కాల్ అనమాట. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఒక పవిత్రమైన పిలుపు అన్నమాట. దేవుని చేత పిలువబడి, లేకపోతే విశ్వాసం ద్వారా దేవుని దగ్గరకు వచ్చి రక్షింపబడి, స్వస్థతల కోసం వచ్చి స్వస్థత పొందుకుని రక్షింపబడిన తర్వాత స్వస్థతలు పొంది ఆశీర్వాదాలు దీవెని పొందినటువంటి మనందరం కూడా ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కావలసినటువంటి ఆ కృపను ఆయన ఎప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆనాడు శిష్యులను ప్రభు ఎలా సిద్ధం చేశాడో ఈరోజు ప్రతి సేవకుడు సంఘమును ఆ సువార్తను ప్రకటించడానికి కావలసిన శిష్యరికము వాళ్ళను తర్ఫీదునిచ్చి చేయాలి. దేవుని సువార్త ప్రకటించాలంటే అది చాలా మనకి కావలసిన కృప కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన గ్రేస్ లేకుండా కుదరదు, ఆయన కనికరము లేకుండా కుదరదు, ఆయన ప్రేమ లేకుండా కుదరదు, ఆయన కంపాషన్ లేకుండా కూడదు. మీరు బైబిల్లో చూస్తే ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది. ఆ ప్రజలను చూసినప్పుడు కనికరంతో, ఆ కళ్ళు కనికరంతో, కన్నీటితో నిండిపోయాను. అందుకని వెళ్ళి వాళ్ళను సువార్తను ప్రకటించేవాడు. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దానికి ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను అదే చేశాడు, కానీ కొంచెం పవర్ఫుల్గా చేశాడు.
కొంచెం గట్టిగా చేశాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి మీరు ఎలా తప్పించుకుంటారు? మీరు సున్నము కొట్టిన సమాధులు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని గట్టిగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు చేసే చేష్టలను కూడా ఖండించేవాడు. అందుకే శిరఛేదనం చేయబడ్డాడు. ప్రభు కూడా అలా చెప్పినప్పుడు కూడా ప్రభు వచ్చేటప్పటికి ఈ సువార్తను ఎలా తీసుకెళ్ళాడంటే విత్ కంపాషన్తో తీసుకుని వెళ్ళాడు. అది రైటే. ఆ ముందు ప్రవక్తలు, పాత నిబంధన ప్రవక్తలు కూడా అలాగే దేవుడు ఏది చెప్తే అది వాళ్ళు చెప్పారు, వాళ్ళు దాన్ని ఎదుర్కొన్నారు. కానీ ప్రభు కూడా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆ సువార్తను ప్రకటించాడు. 2 కొరింథీ 12:9-10 వచనాలు అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని 12:10 అంటాడు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషిస్తూ ఉన్నాను. అంటే పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే కంప్లీట్ డిపెండెన్సీ ఆన్ ద హోలీ స్పిరిట్. సువార్త ప్రకటించేవారు దేవుని, అందుకే వాక్చాతుర్యం ఉండదు, కొంతమంది తలాంతులు ఉండవు, కొంతమందికి పాటలు పాడటం ఉండదు, కొంతమందికి సరైన వర్తమానం చెప్పడం రాదు, కొంతమందికి భయం, సువార్త లేకపోతే ఏమీ తెలీదు. అయినా సరే వాడు ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని ఆత్మశక్తి పొందుకోవటం ద్వారా, ఒక వ్యక్తికి ప్రార్థన చేయటం ద్వారా, స్వస్థత ద్వారా, ఒక అద్భుత కార్యం జరగటం ద్వారా, ఆ కుటుంబంలో ఒక దీవెన రావటం ద్వారా వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు, రక్షణ పొందుతారు, బాప్తీసాలు పొందుతారు. అంటే ఇక్కడ కావలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఆయన కృప, మనకు కృప అంటే దైవ సన్నిధి, కృప అంటే దైవ అనుగ్రహం, కృప అంటే దైవ శక్తి, కృప అంటే దైవ బలం. అదే ఆ బలమే, ఆ శక్తే ఎలోహీం. హల్లెలూయా.